హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారి పవర్ఫుల్ స్టార్డమ్ కి బలైపోయినటువంటి హీరోస్ ఎవరో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఆఖరి వరకు చూడండి. ముందుగా బాలకృష్ణ గారు 1984లో విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి వారసుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేయడం కోసం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సాహసమే జీవితం అనే సినిమాతో. ఫస్ట్ మూవీతోనే హీరోగా మంచి గుర్తింపుని సాధించారు బాలకృష్ణ. ఇక అదే సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీ మంగమ్మ గారి మనవడు సినిమాతో ఆయన సూపర్ స్టార్ గా మారిపోయారు. బాలకృష్ణ గారు సూపర్ స్టార్డమ్ ని అందుకున్న తర్వాత ఆయనకి ఎంతో మంది హీరోలు పోటీ ఇవ్వడానికి అంటూ టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే వాళ్ళందరి దగ్గర నుంచి టఫ్ కాంపిటీషన్ అనేది ఎదురవుతున్నా సరే బాలయ్య గారు ఆయన స్టార్డమ్ తో దాన్ని ఓవర్ షాడో చేయడం అనేది మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత నుంచే స్టార్ట్ చేశారు. ముందుగా బాలకృష్ణ గారి స్టార్డమ్ కి బలైనటువంటి హీరో సుమన్. మీడియం రేంజ్ హీరో నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుమన్ గారు బాలకృష్ణ గారి కంటే ముందు నుంచే హీరోగా సినిమాల్లో ఉన్నారు. అయితే బాలకృష్ణ గారు మంగమ్మ గారి మనవడుతో సూపర్ స్టార్ గా మారిన తర్వాత చాలా మంది సుమన్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గా మారడం మాత్రమే కాకుండా అప్పటికే న్యూట్రల్ ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారికి నీరాజనాలు పట్టడంతో సుమన్ గారు కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా బాలకృష్ణ గారి స్టార్డమ్ కి మొట్టమొదటిసారి బలైన హీరోగా నిలిచిపోయారు సుమన్. ఇక సుమన్ గారి తర్వాత బాలకృష్ణ గారి పవర్ఫుల్ స్టార్డమ్ కి ఎఫెక్ట్ అయినటువంటి మరొక హీరో రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు రాజశేఖర్. అంకుశం సినిమాతో స్టార్ హీరోగా మారినటువంటి రాజశేఖర్ ఆ స్టార్డమ్ ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆ తర్వాత బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్ హిట్స్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తూ యూనిక్ మాస్ ఫాలోయింగ్ అనేది ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ గారి స్టార్డమ్ ముందు రాజశేఖర్ గారి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ అనేది నిలబడలేకపోయింది. సో ఫైనల్ గా ఆయన ఫేడ్ అవుట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. లేట్ 90s అండ్ ఎర్లీ 2000s లో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు చేసిన బాలకృష్ణ గారి తాకిడికి ఆయన బిలో మీడియం రేంజ్ హీరోగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలకృష్ణ గారి స్టార్డమ్ అనేది ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలియడం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ఈ విధంగా ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే సుమన్ అండ్ రాజశేఖర్ లాంటి హీరోస్ ని ఆయన స్టార్డమ్ తో ఫేడ్ అవుట్ చేశారు బాలకృష్ణ. ఇక రాజశేఖర్ తర్వాత బాలకృష్ణ గారి తాకిడికి ఫేడ్ అవుట్ అయినటువంటి మరొక హీరో మోహన్ బాబు గారు. మిడ్ 90s లో పెదరాయుడు అనే ఇండస్ట్రీ హిట్ కొట్టినా సరే ఆ తర్వాత బాలకృష్ణ గారి స్టార్డమ్ కి ఆయన స్టార్డమ్ సరితూగకపోవడం వల్ల కంప్లీట్ గా ఆయన స్టార్డమ్ అనేది ఫేడ్ అవుట్ అవడం స్టార్ట్ అయింది. పెదరాయుడు తర్వాత ఆ రేంజ్ హిట్ రావడం కాదు కదా, అందులో సగం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసినటువంటి సినిమాలు అనేవి మోహన్ బాబు గారికి దక్కలేదు. దీని అంతటికీ కారణం బాలకృష్ణ గారి సూపర్ స్టార్డమే. అలా బాలకృష్ణ గారికి టఫ్ కాంపిటీటర్స్ గా నిలుస్తారనుకున్న ఈ ముగ్గురు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ గారి ముందు నిలవలేక ఫేడ్ అవుట్ అయిపోవలసి వచ్చింది. ఇలా బాలకృష్ణ గారి స్టార్డమ్ కి ఫస్ట్ బలైపోయినటువంటి హీరోలుగా వీళ్ళ ముగ్గురునే ఇప్పటికీ సినీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సో చూసారు కదా బాలకృష్ణ గారి పవర్ఫుల్ స్టార్డమ్ వల్ల ఫేడ్ అవుట్ అయిపోవలసి వచ్చినటువంటి హీరోస్ ఎవరు. ఈ ఫేడ్ అవుట్ అయినటువంటి హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీళ్ళలో ఎవరిని చూస్తే మీకు జాలేస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి షేర్ చేయండి.